హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. షేక్ ముబారక్ ఆస్క్ రాహుల్ రెడ్డి సార్, హాయ్ సార్, నాకు ఫ్యూ డేస్ నుంచి ఫీలింగ్స్ రావడం లేదు, ఎరెక్షన్స్, మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా. నేను 9 years నుంచి మాస్టర్బేషన్ చేసుకునేవాడిని, వీక్లీ 2 times మ్యాక్స్. ప్రోన్ మాస్టర్బేషన్ కూడా చేశాను. పెనిస్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే ఎలా క్యూర్ చేసుకోవాలి? పిఎంఈ ఈడీ ఉన్నాయి, సీమెన్ వాల్యూమ్ కొంచెం తగ్గింది. ఒకటే, ఇవన్నీ గెస్ వర్క్ అవసరం లేదు. ఒకవేళ రియల్గా ప్రాబ్లం ఉందా, పీనైల్ డాప్లర్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. రెండోది, బేసిక్ హార్మోన్స్ చేయించుకోవాలి. ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, థైరాయిడ్ ఇవి చేసుకుంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, హార్మోనల్ ప్రాబ్లం ఉందా తెలుస్తుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి వాల్యూమ్ కొంచెం తగ్గింది అంటే ఇది ఇన్ఫెక్షన్ వల్ల తగ్గిందా, హార్మోన్ తక్కువ అవడం వల్ల తగ్గిందా అనేది చూసుకోవాలి. ఎవాల్యుయేషన్ చేస్తే మనకు సొల్యూషన్ తెలుస్తుంది. దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతాము. తర్వాత శ్యామ్ గారు, 39 years, నాకు లో టెస్టోస్టెరాన్ ఉంది. మై రిక్వెస్ట్ ఈజ్ ఎయిదర్ టాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్ ఫర్ లో టెస్టోస్టెరాన్ విచ్ ఈజ్ గుడ్. మీకు లో టెస్టోస్టెరాన్ ఉన్నప్పుడు జనరల్గా 2 types ఉంటాయి. మీకు న్యాచురల్గా మీ బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలా, లేదా న్యాచురల్ ప్రొడక్షన్ అసలు మీ బాడీలో అయ్యే ఛాన్స్ లేదు అన్నప్పుడు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వాలా. ఆ రెండిట్లో అంటే 2 రకాలుగా మీ టెస్టోస్టెరాన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒకవేళ అజూస్పెర్మియానో హైపోగొనాడిజమో ఉందనుకోండి, అంటే దాని మీనింగ్ కూడా బ్లాకేజ్ అయ్యి ఉండొచ్చు కూడా మీకు. సో అసలు మీకు ఏం చేస్తే అంటే టెస్టోస్టెరాన్ అనేది ఒకవేళ మీ బాడీలోని ప్రొడక్షన్ అయిపోయింది అనుకోండి, మనం అప్పుడు మీరు రీప్లేస్మెంట్కి వెళ్ళిపోవాలి. అంటే వన్స్ ఇన్ ఏ మంత్ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే, లేదా మంత్లీ తీసుకునే ఇంజెక్షన్ ఉంది, లేదా వన్స్ ఇన్ 3 months తీసుకునే ఇంజెక్షన్ కూడా ఉంది. అలా తీసుకుంటే ఏమవుతుందంటే మీకు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. బట్ మీకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోకూడదు. సో అప్పుడు ఏంటంటే అసలు ఎందుకు తక్కువ ఉంది, అట్లీస్ట్ టెంపరీగా మనకు టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసి ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత టీఆర్టీ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఎంత అంటే మీకున్న ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఏంటి, ఎందుకు మీకు టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది, దాన్ని బట్టి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సో తర్వాత ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ గివింగ్ వాల్యుబుల్ నాలెడ్జ్. థ్యాంక్స్ అండి. తర్వాత డాక్టర్ గారు, మీరు వీడియోస్లో బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ నైట్ 10:30 అవుతుంది, అంటే ఈ టైంలోనే చేయాల్సి వస్తుంది, అందుకే మేము అలసిపోయినట్టు కనిపిస్తున్నాం. ఎప్పుడైనా సరే నాకు వీడియోస్ అన్నీ నైట్ 9:30, 10 తర్వాతనే స్టార్ట్ చేస్తున్నాను, అంతవరకు అంటే పేషెంట్స్ అయిన తర్వాత. ఈ టైంలో అంటే మార్నింగ్ 7-8 గంటలకు వస్తాము, ఇప్పుడు దాకా ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ వీడియో చేసే టైంకి ఖచ్చితంగా అలసిపోయినట్టే కనిపిస్తాం. తర్వాత సార్, నా ఏజ్ 29, గ్లాన్స్ పెనిస్ ఆర్ పెనిస్ టిప్లో పెయిన్ వస్తుంది, సొల్యూషన్ చెప్పండి. గ్లాన్స్ పెనిస్లో ఆర్ పెనిస్ టిప్లో పెయిన్ వస్తుంది అంటే జనరల్గా యూరిన్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, యూరిన్ దాంట్లో టిప్లో ఏదైనా పెయిన్ ఉన్నా, అంటే స్టోన్ ఉన్నా, లేదా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు వస్తుంది. కొన్ని రోజులు యాంటీబయాటిక్ వాడి చూడండి, డాక్సిసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్ వాడి చూడండి. తగ్గకపోతే ఒకసారి సీమెన్ కల్చరు, ప్రాస్టేట్ స్కాన్ చేయించుకోవాలి. సో క్రానిక్ ప్రాస్టైటిస్ ప్రాబ్లం ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఓకే, ఆల్రెడీ మీకు ఆన్సర్ చేసినట్టున్నాము. జనరలీ మినిమం 3 to 4 months పడుతుంది. సార్, సీమెన్ కల్చర్లో పాజిటివ్ వస్తే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థమా? అవునండి, డెఫినెట్గా. ఎప్పుడైనా సరే సీమెన్ కల్చర్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాని ఇన్ఫెక్షన్ ప్రాస్టేట్లో అయినా ఇన్ఫెక్షన్ ఉండాలి, లేదా సెమినల్ వెసికల్లో అయినా ఉండాలి. మెజారిటీ టైమ్స్ ప్రాస్టేట్లో ఉంటుంది. ఒకవేళ సెమినల్ వెసికల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది కొద్ది రోజుల్లోనో కొద్ది వారాల్లోనో అది స్లోగా ప్రాస్టేట్కి స్ప్రెడ్ అయిపోతుంది, మనం దాన్ని ఆపలేము. సో ఇన్ జనరల్ కల్చర్ పాజిటివ్ వచ్చిందంటే సెమినల్ వెసికులైటిస్ కానీ ప్రాస్టైటిస్ కానీ ఉందని అర్థం. తర్వాత సార్, ఐఎమ్ 63 years, ఐఎమ్ యూజింగ్ మెగాలిస్ 20, అంటే మెగాలిస్ అంటే 20 టెడ్లాఫిల్ 20 mg వాడుతున్నారు. విత్ దిస్ ఎరెక్షన్ ఈజ్ గుడ్, కెన్ ఐ యూజ్ డెపాక్సిటిన్, ప్లీజ్ అడ్వైజ్. మీరు ఇఫ్ యూ హ్యావ్
premature ejaculation along with erectile dysfunction, then you can use, along with Megalis, you can use 30 milligrams of Depoxetin. But see, there are no major side effects for Depoxetin. Actually, major side effects may come with Tadalafil, not with Depoxetin. So you can combine both Tadalafil and Depoxetin if you have premature ejaculation. If you don't have premature ejaculation, you don't have to use Depoxetin. తర్వాత మల్లికార్జున్ గారు, ఏజ్ 23 years, లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 1 వారికోసిల్ ఉంది, రైట్ సైడ్ ఎపిడైడమైటిస్ ఉంది, హైడ్రోసీల్ ఉంది, మ్యారేజ్ అయ్యి 4 years అయింది, నో చిల్డ్రన్. ఈ లెఫ్ట్ సైడ్ వారికోసిల్ గ్రేడ్ 1 ఉంది కాబట్టి దాన్ని ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అది చాలా నార్మల్ సినారియో, ఎవరికైనా ఉండొచ్చు గ్రేడ్ 1 వారికోసిల్. సో సిమెన్ కౌంట్ చేయించుకోవాలి, మీరు సిమెన్ కల్చర్ చేయించుకోవాలి. దాంట్లో ఏదైనా ఉంటే, అంటే ఎందుకంటే ఎపిడైడమైటిస్లో ఉంది, అంటే హైడ్రోసిల్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయగలిగితే మనకు ఇంప్రూవ్మెంట్, స్పెర్మ్ జనరల్గా ఇలాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు స్పెర్మ్ మొటిలిటీ తక్కువగా ఉంటుంది. అది యాంటీబయాటిక్స్ తీసుకొని స్పెర్మ్ ఇంప్రూవ్ అవ్వడానికి మెడికేషన్స్ తీసుకుంటే జనరల్గా మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సార్, మై నేమ్ ఈజ్ అనిల్, మ్యారేజ్ అయ్యి 5 years దాటింది, పిల్లల కోసం ట్రై చేస్తున్నాం కానీ కావట్లేదు, వారికోసిల్ లెఫ్ట్ సైడ్ సర్జరీ. ఓకే, ఇంతకుముందు ఆన్సర్ చేశానండి, వేరే వీడియోలో ఇదే ఆన్సర్ చేశాను, అది మీకు వచ్చేస్తుంది అనిల్ గారు. తర్వాత పవన్ గారు, నా ఏజ్ 27 years, అంటే పీడియల్ డాప్లర్ టెస్ట్ చేయించాను, ఆర్టీరోజెనిక్ ఇన్సఫిషియన్సీ అని వచ్చింది, షాక్వేవ్ థెరపీ చేయించుకోవచ్చా? మీవి 20 to 30 మధ్యలో ఉన్నాయి కాబట్టి జనరల్గా మీకు షాక్వేవ్ థెరపీ పనిచేస్తుంది. మీరు అలాగే విటమిన్ డి B12 డెఫిషియన్సీ ఉందన్నారు కాబట్టి షాక్వేవ్ థెరపీ తీసుకుంటూ ఈ విటమిన్ డి B12 డెఫిషియన్సీ కూడా మందులు వాడాలి మీరు. తర్వాత పెనిస్ మీద సెన్సిటివిటీ బాగా తగ్గిపోయింది సార్, ఇంటర్కోర్స్లో ఏమీ ఫీలింగ్ రావడం లేదు, షుగర్ టెస్ట్ నార్మల్ వచ్చింది, పెనిస్ సెన్సిటివిటీ పెరగాలి అంటే ఎలా, ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా? మోస్ట్లీ ఎప్పుడైనా సరే పెనిస్ ఏమీ లేకుండా సడన్గా పెనిస్లో నమ్నెస్ వచ్చిందనుకోండి, అది జనరల్గా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే, అంటే వేరే ఏ రీజన్ వల్ల ఇలా రాదు. లేదా క్రానిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆ పెనిస్ టిప్ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ స్కిన్ హార్డ్ అయిపోవడం వల్ల సెన్సిటివిటీ తగ్గుతుంది. సో ఆ రెండిట్లో ఏది ఉంది అని చూసుకొని ట్రీట్మెంట్ చేసుకోండి. అంటే ప్రాస్టైటిస్ అయితే ప్రాస్టైటిస్ ట్రీట్మెంట్ చేసుకోవాలి, స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, ఈరోజు మనం ఇప్పుడు దాకా కొన్ని క్వశ్చన్స్కి మనము సొల్యూషన్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అంటే మరికొద్ది క్వశ్చన్స్కి, అంటే ఆ సీరియల్ వైజ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ వెళ్తాము. ఒక్కొక్క వీడియోలో అట్లీస్ట్ మేము 15-20 క్వశ్చన్స్ అన్న కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ట్రై చేస్తున్నాము. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.